హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాజా భోజనం హోటల్లో కొందరు రౌడీ ముఖాలు చొరబడ్డారు. హోటల్లో ఉంటున్న గెస్ట్లను బలవంతంగా ఖాళీ చేయించి ఆందోళన చేశారు. బిల్డింగ్ యజమాని సిపి రెడ్డిపై దాడులు చేశారు. హోటల్ను సబ్లీజ్ తీసుకున్న రాజేష్ అనే వ్యక్తికి తనకు కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని సిపి రెడ్డి తెలిపాడు. దీంతో అతడు 50 మంది రౌడీ ముఖాలతో దాడులకు పాల్పడ్డాడని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హార్డ్ అండ్ మనీతోని బిల్డింగ్ కట్టానండి. అయితే నేను ఒక 4గురికి లీజ్కి ఇచ్చాను. ఆ లీజ్లో ఉన్న వాళ్ళు ఎవరు లేకుండా వాళ్ళు ఎవరికో సబ్ లీజ్ ఇచ్చి ఆర్ లేదంటే పార్ట్నర్ అని అంటున్నాడు, పార్ట్నర్షిప్ ఏదైనా వితౌట్ మై కన్సెంట్ దే కెన్ నాట్ ఎంటర్ ఇన్ టు ద బిల్డింగ్ అండి. అది లీజ్ అగ్రిమెంట్లో క్లియర్గా రాశారు. ఎవరైనా మాకు నోటిఫై చేస్తే, ల్యాండ్ లార్డ్కి నోటిఫై చేస్తే వీ విల్ అగ్రీ ఫర్ ఇట్, దెన్ వీ విల్ మూవ్ ఆన్. అలాంటి నోటిఫికేషన్ రాలేదు. వాళ్ళు ఇచ్చామంటారు కానీ షో మీద ప్రూఫ్ అని అడిగారు, లేదు. వాళ్ళు రెంట్ పే చేస్తున్నామని అంటున్నారు. 4 months నుంచి రెంట్ పే చేయట్లేదు. ఐ కెన్ షో ఇన్ మై బ్యాంక్. వాళ్ళు ఎప్పటియో బ్యాలెన్సెస్ ఏవో నవంబర్లో పే చేసి ఇది చూపిస్తున్నారు కానీ అది తప్పండి. అది ఎందుకంటే అక్టోబర్లో చూపిమనండి, అక్టోబర్లో 0 పే చేశారు, డిసెంబర్లో పే చేయలేదు.